Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఆగస్టు 1, 2024 దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మంచి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఆగస్టు 1, 2024 భారతదేశానికి చెందినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సింపుల్గా మనం పిఐబి అంటారు. ఆ పిఐబి పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఓవర్ ఆగస్టు 1, 2024కి 104 ఆర్టికల్స్ ప్రెస్కి రిలీజ్ చేయబడినాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. దాంట్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆగస్టు 1, 2024 నమోదైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. మోర్ ఓవర్ అన్ని పిఐబి ఇతర అన్ని అంశాలని కవర్ చేసిన తర్వాత ఈ వీడియోస్ని మీకు నేను అప్లోడ్ చేస్తాను, వీలును బట్టి, నా అవైలబిలిటీని బట్టి. కాబట్టి చాలా మంచి సమాచారం గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి కావచ్చు, అలాగే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి కావచ్చు, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి కావచ్చు, అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడతాయి ఇవి. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫోకస్ చేయండి. దానికంటే ముందు మన రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. రైట్, జాతీయ అంశాలు. ఇందులో ఇప్పుడు మనం జాతీయ అంశాలు, కీలకమైనటువంటి జాతీయ అంశాలు 2024 ఆగస్టు 1న జరిగాయి. వాటిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమిటంటే మినరల్ ప్రొడక్షన్. దేశంలో ఈ ఖనిజాల ఉత్పత్తి 2024 మరియు 25 మొదటి త్రైమాసికంలో, ఫస్ట్ క్వార్టర్ అంటారు, మొదటి త్రైమాసికంలో ఎలాంటి ఉత్పత్తి జరిగింది అనేటువంటి దాన్ని ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించి ఈ ఆగస్టు 1, 2024కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ కావాల్సిన వారు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను దాన్ని మీకు పంపిస్తాను. భారతదేశము ప్రస్తుతము ప్రపంచంలో ఖనిజాల ఉత్పత్తిలోని స్థానాలని మనం తీసుకుంటే, అల్యూమినియం ఉత్పత్తిలో భారతదేశము ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇది అధికారిక డేటానే, గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా తీసుకుంటే. అలాగే ప్రపంచంలో అల్యూమినియం ఉత్పత్తిలో భారతదేశము 2వ స్థానంలో నిలిచిందని, అలాగే లైమ్ అంటే లైమ్ స్టోన్ అంటారు, మన సున్నపు రాయి అంటారు, ఆ లైమ్ స్టోన్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశము 3వ స్థానంలోను, అలాగే ఐరన్ ఓర్ ముడి ఖనిజం లేదా ముడి ఇనుము ఉత్పత్తిలో ఐరన్ ఓర్లో భాగంగా ప్రపంచంలో 4వ స్థానంలో భారతదేశము ఉత్పత్తిలో ఉంది. 2వ స్థానంలో అల్యూమినియం ఉత్పత్తిలో, 3వ స్థానంలో లైమ్ స్టోన్ ఉత్పత్తిలో, 4వ స్థానంలో ఐరన్ ఓర్ ఉత్పత్తిలో నిలిచినట్టుగా అధికారిక డేటా మనకి ప్రకటించడం జరిగింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో, అంటే గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఐరన్ ఓర్ ఇనుప ఖనిజము 275 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎంఎంటీల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగగా, 450 మిలియన్ మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఐరన్ ఓర్ యొక్క ఉత్పత్తి రికార్డు స్థాయిలో 275 మిలియన్ మెట్రిక్ టన్నులు.
అలాగే లైమ్ స్టోన్ ఏమో 450 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి జరిగినట్టుగా అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. అయితే 2024-25 మొదటి త్రైమాసికానికి అంటే ఏప్రిల్ మే జూన్ నెలలకి 2024 ఏప్రిల్ మే జూన్ నెలలకి మొదటి త్రైమాసికానికి భారతదేశంలో ఈ ఖనిజాల యొక్క ఉత్పత్తి భారీగా పెరగడం జరిగింది. గత సంవత్సరం కంటే ఇది ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది అని కేంద్ర ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే 1.2% 2023 మొదటి క్వార్టర్లో తీసుకుంటే 2024 మొదటి క్వార్టర్కి భారతదేశంలో ఈ ఖనిజాల ఉత్పత్తి వృద్ధి 1.2%గా నమోదైనట్లుగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే 2023 ఏప్రిల్ మే జూన్ త్రైమాసికానికి చాలా ఇంపార్టెంట్. 10.28 లక్షల టన్నుల 10.28 lakh టన్స్ ని 2023 మొదటి త్రైమాసికానికి ఉత్పత్తి చేస్తే ఈసారి అది 10.43 లక్షల టన్నుకి పెరగడం జరిగింది. అంటే 1.2% అనేది గ్రోత్ నమోదైంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. జాతీయ అంశాలలో రెండవ అంశాన్ని ఇప్పుడు మనం చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కేంద్ర రవాణా శాఖ ప్రకటించిన నియమ నిబంధనల ప్రకారము జాతీయ రహదారులలో టోల్ గేట్ల మధ్య దూరము దీనికి సంబంధించిన వివరాలని క్లియర్ కట్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఆ అంశాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. జాతీయ రహదారులలో నేషనల్ హైవేస్ లో ఫీ కలెక్షన్ ప్లాజాస్ లేదా సింపుల్ గా మనం టోల్ గేట్స్ అంటాం. ఈ టోల్ గేట్స్ ని ఏ నిబంధనల ప్రకారం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. జాతీయ రహదారుల ఫీజు విచక్షణ మరియు రేట్ల నిర్ణయము కలెక్షన్ రూల్స్ 2008 ప్రకారము నేషనల్ హైవేస్ ఫీ డిస్క్రిమినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలెక్షన్ రూల్స్ 2008 ప్రకారము 2008 రూల్స్ ప్రకారము జాతీయ రహదారులలో టోల్ గేట్ల మధ్య దూరము ఖచ్చితంగా 60 కిలోమీటర్లు ఉండాల్సిందే. రెండు టోల్ గేట్ల మధ్య దూరము 60 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉండాలి అని ఈ జాతీయ రహదారుల ఫీజు రేట్లు మరియు వసూల నిబంధనలు 2008 ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా తీసుకుంటే ప్రొవైడెడ్ ఫర్దర్ that a fee plaza may also be established within a distance of 16 kilometers from the another fee plaza if such plaza for collection of fee for a permanent bridge, bypasses and tunnels. ఒకవేళ టన్నెల్స్ ని నిర్మించిన వారు కావచ్చు, బైపాస్లు నిర్మించిన లేకపోతే పర్మనెంట్ గా ఒక వంతెన నిర్మించిన ఆ వంతెనలు ఉన్న చోట్ల ఈ ఫీ ప్లాజాస్ పెట్టవచ్చు, టోల్ గేట్లు పెట్టవచ్చు. అయితే ఇంకొక టోల్ గేట్ కి ఈ పర్మనెంట్ టోల్ గేట్ కి మధ్య 60 కిలోమీటర్ల లోపు ఉన్నా పర్వాలేదు. పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ జరిగితే 60 కిలోమీటర్ల లోపు ఉన్నా పర్వాలేదు. కానీ మామూలుగా అయితే ఒకే మార్గంలో నేషనల్ హైవేస్ లో 60 కిలోమీటర్ల లోపు జాతీయ రహదారులలో టోల్ గేట్స్ ఉండకూడదు. అలాగే దీనికి అదనంగా ఎక్కడైనా సరే ఒక దగ్గర జాతీయ రహదారులలో టోల్ గేట్స్ ని పర్మనెంట్ గా ఎత్తేస్తే
దాని స్థానంలో జాతీయ రహదారుల్లో ఇంకెక్కడైనా దేశంలో ఇంకెక్కడైనా టోల్ గేట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అని నేషనల్ హైవేస్ ఫీ డిస్క్రిమినేషన్ ఆఫ్ కలెక్షన్ అండ్ రేట్స్ రూల్స్ 2008 తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఇదే జాతీయ రహదారుల మీద వసూలు కోసం టోల్ వసూలు కోసము రేట్లని కలెక్షన్ ని నిర్ణయించడం కోసం నిబంధనలు ఉండేవి. అవి 1997లో అక్కడ ఎలాంటి నిబంధనలు ఏమీ లేవు. 2008లో వచ్చిన ఈ కొత్త నిబంధనలలో ఈ 60 కిలోమీటర్ల దూరం అనే నిబంధనని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత జాతీయ అంశాన్ని ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో GNHPCలని అమలు చేయడం. GNHPC అంటే ఏమిటి అనేటువంటి దానిని ఒక్కసారి చూసేద్దాం. మనం దేశవ్యాప్తంగా ఎన్ని చోట్ల ఈ GNHPCలని అమలు చేస్తున్నారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని లెట్ us డిస్కస్ నౌ. GNHPC అండ్ HCP అంటే గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్స్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్. గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్స్ ప్రాజెక్ట్. ఈ గ్రీన్ నేషనల్ హైవేస్ ని అభివృద్ధి చేయడంలో పర్యావరణానికి అనుకూలంగా సిమెంట్ లాంటి దాన్ని తక్కువగా ఉపయోగించి బూడిద అలాగే రకరకాలైనటువంటి కొత్త సాంకేతికతలని ఉపయోగించి జాతీయ రహదారులను నిర్మించడం కోసం ఈ గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గ్రీన్ నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ ని ఎవరు దీనిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు భారతదేశంలో అంటే భారత ప్రభుత్వము ప్లస్ ప్రపంచ బ్యాంక్. భారతదేశము మరియు ప్రపంచ బ్యాంకులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము దేశంలో 4 రాష్ట్రాలలో 5 గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్స్ ని నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఓవరాల్ గా ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వము 4 రాష్ట్రాలలో 5 కారిడార్లని నిర్మిస్తున్నారు. గ్రీన్ హైవేస్ కారిడార్స్ ని నిర్మిస్తున్నారు. ఈ 4 రాష్ట్రాలకి సంబంధించి 1వది ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఆంధ్రప్రదేశ్. 2వది ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ లోనే 2 కారిడార్స్ నిర్మించబోతున్నారు. మిగతా 3 రాష్ట్రాల్లో ఒక్కొక్కటి నిర్మిస్తున్నారు. అలాగే 3వది రాజస్థాన్ రాష్ట్రం. అలాగే 4వది హిమాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలలో 5 గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఘాట్ రోడ్స్ లో ఈ ప్రాజెక్ట్స్ ని ఎక్కువగా అమలు చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ ప్రాజెక్టు ఈ 4 రాష్ట్రాలలో 781 కిలోమీటర్ల దూరంతో ఈ 5 కారిడార్లని 4 రాష్ట్రాలలో నిర్మించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో ఈ ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్ట్స్ కోసమని $500 మిలియన్ ఆర్థిక సహాయాన్ని లేదా రుణ సదుపాయాన్ని అందిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓవరాల్ గా 1288.24 కోట్ల విలువైనటువంటి ఈ ప్రాజెక్ట్ లో సుమారుగా 45% వరకు ప్రపంచ బ్యాంకే అందించడం జరుగుతుంది. ఈ గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్స్ 2026 మే నెలకి పూర్తవుతాయని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఒక లక్ష్యం.
అయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే గిరిజన ప్రాంతాలైనటువంటి కొయ్యూరు, చాప్రాతిపాలెం, లంబసింగి, పాడేరు, గోండిగూడ, అరకు సెక్షన్స్ మరియు బౌడార, విజయనగరం సెక్షన్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే 516E లో భాగంగా 211 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోనే ఈ గ్రీన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ని, కారిడార్ ప్రాజెక్ట్స్ ని ప్రకటించడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం స్టూడెంట్స్. అలాగే జాతీయ అంశాల పరంగా 4వ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 5 ముఖ్యమైన జాతీయ పరమైన అంశాలు జరిగే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫోకస్ చేసుకోవాల్సిందే. భారత్ మరియు వియత్నాం. నెక్స్ట్ జాతీయ, ఇది రిలేటెడ్ విత్ అంతర్జాతీయ. భారతదేశము మరియు వియత్నాం అనేటువంటిది ఇది ఈ రోజు మనకి ఈనాడు పేపర్ లో కూడా రావడం జరిగింది. కాకపోతే అందులో కవర్ కానటువంటి పాయింట్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకసారి చూద్దాం. భారత్ మరియు వియత్నాం. భారత్ వియత్నాంలు 2 దేశాలు కూడా మనకి రిచ్ హెరిటేజ్ ని, రిచ్ మ్యారిటైమ్ ని, సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్ర తీర చరిత్రని కలిగి ఉన్నటువంటి దేశాలు. ఈ 2 దేశాలు 2024 ఆగస్టు 1వ తేదీన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఒక MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, అవగాహన ఒప్పందం. ఆ అవగాహన ఒప్పందం దేని మీద జరిగింది అంటే, దేని నిర్మాణానికి సంబంధించి జరిగిందంటే NMHC ని నిర్మించడంలో 2 దేశాలు సహకరించుకునేందుకు ఈ ఒప్పందం ఒకటి కుదిరింది. ఆ NMHC అంటే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. దీనిని పురాతనమైనటువంటి గుజరాత్ లోని వాడరేవు అయిన లోథాల్లో నిర్మిస్తున్నారు. లోథాల్ గుజరాత్ వాడరేవు. సింధు లోయ నాగరికత నుంచి చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ లోథాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసమని ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ని 2 దేశాలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందం 2024 ఆగస్టు 1వ తేదీన న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో వియత్నాం ప్రధానమంత్రి నామ్ మిన్ చిన్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ NMHCని, నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ని 400 ఎకరాలలో 4500 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. దీనిని 2022 మార్చిలో భూమి పూజ చేసి ప్రారంభించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రోజు మనకి పేపర్లో వచ్చిన హెడ్డింగ్ ఏమిటంటే, భారతదేశము అభివృద్ధికి సహకరిస్తుంది కానీ ఆక్రమణలకు సహకరించదు అని ఒక హెడ్డింగ్ వచ్చింది. మోదీ గారు అలాగే నామ్ మిన్ చిన్ ఇద్దరు ప్రధానమంత్రులు, వియత్నాం అండ్ భారత ప్రధానమంత్రుల మధ్య ఆలింగనం కూడా మనకు ఫోటో రూపంలో రావడం జరిగింది. రైట్, ఇది చాలా కీలకమైనటువంటి అంశం జాతీయ పరంగా. జాతీయ అంశాలు, జాతీయ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5వ అంశం ఏమిటంటే నేషనల్ స్ట్రాటజీ ఫర్ సస్టైనబుల్ టూరిజం. సుస్థిర పర్యాటకం కోసం జాతీయ స్ట్రాటజీ, నేషనల్ స్ట్రాటజీ అని అంటారు. జాతీయ వ్యూహం, స్ట్రాటజీ అంటే వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. జాతీయ వ్యూహం. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కేంద్ర పర్యాటక శాఖ దేశవ్యాప్తంగా సుస్థిరమైన పర్యాటకాన్ని లేదా స్థిరమైన పర్యాటకాన్ని అందించడం కోసం 7 పిల్లర్స్ ని,
7 స్ట్రాటజిక్ పిల్లర్స్, 7 వ్యూహాత్మక పిల్లర్స్ ని ఐడెంటిఫై చేసి దాని అభివృద్ధి కోసమని కృషి చేస్తుంది. సుస్థిరమైన పర్యాటకం కోసం 7 పిల్లర్స్ ని గుర్తించడం జరిగింది. ఆ 7 పిల్లర్స్ ఏమిటంటే పర్యాటక సుస్థిరతని ప్రోత్సహించడం, ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణ సుస్థిరతని ప్రోత్సహించడం. రెండవ పిల్లర్ ఏమిటంటే ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం. మూడవది ప్రమోటింగ్ ఎకనామిక్ సస్టైనబిలిటీ, ఆర్థిక సుస్థిరతని ప్రోత్సహించడం. నాలుగవది ప్రమోటింగ్ సోషియో కల్చరల్ సస్టైనబిలిటీ, సాంస్కృతిక సుస్థిరతని ప్రోత్సహించడం. ఐదవది స్కీమ్ ఫర్ సర్టిఫికేషన్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం, సుస్థిరమైన పర్యాటకం కోసం సర్టిఫికేట్లను ఇచ్చే, ధృవీకరణాలను ఇచ్చే కార్యక్రమము. ఆరవది ఐఈసి అండ్ కెపాసిటీ బిల్డింగ్, సామర్థ్య నిర్మాణము. ఏడవది గవర్నెన్స్, పరిపాలన అనే ఈ 7 అంశాలని కీలకంగా స్తంభాలుగా గుర్తించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోండి జాతీయ అంశాల పరంగా. తదుపరి మనకి డిఫెన్స్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 అంశాలు ఉన్నాయి. వాటిని 2024 ఆగస్టు 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సర్వేని ఇప్పుడు మనం చూద్దాం. సర్వేలు ర్యాంకులు అంటారు. దాన్ని మనం TTDI 2024. TTDI అంటే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే పర్యాటకము మరియు ప్రయాణాలు సంబంధించిన అభివృద్ధి సూచిగా దీన్ని మనం చెప్తాం. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. దీనిని ఆగస్టు 1, 2024న విడుదల చేశారు. దీన్ని ఎవరు విడుదల చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF, ప్రపంచ ఆర్థిక వేదిక ఈ ఇండెక్స్ ని విడుదల చేస్తుంది. ఈ ఇండెక్స్ ప్రకారం మొత్తంగా 119 దేశాల పైన ఈ ఇండెక్స్ ని కొలవడం జరిగింది. ఈ సూచీని లెక్కించడం జరిగింది. 119 దేశాలలో భారతదేశము 39వ స్థానంలో నిలిచింది. ఇండియా ర్యాంక్డ్ అట్ 39th. భారతదేశము 39వ స్థానంలో నిలిచింది అవుట్ ఆఫ్ 119 కంట్రీస్. అయితే గతంలో 2021లో ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ ని విడుదల చేస్తే WEF, అందులో భారత్ 54వ స్థానంలో నిలిచింది. అయితే దీని తర్వాత దాని యొక్క WEF యొక్క మెథడాలజీని మార్చడంతో, రివైజ్ చేయడంతో 2021లో భారత్ ర్యాంకు 38కి చేరింది. 54 నుంచి 38కి 16 స్థానాలు ఎగబాకింది మెథడాలజీ మార్చడంతో. 38. ఇప్పుడు లేటెస్ట్ గా 2024 సంవత్సరానికి నివేదికను విడుదల చేస్తే భారత్ 39వ స్థానంలో నిలిచింది. అలాగే ఈ సూచీలో 3 ప్రధానమైన పిల్లర్స్ లో భారత్ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. ప్రయారిటైజేషన్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ హైజీన్ అనే 3 పిల్లర్స్ లో అద్భుతమైన ప్రగతిని సూచించింది. అలాగే మనకి UNWTO అనేటువంటి ఒక సంస్థ ఉంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అంటారు, ప్రపంచ పర్యాటక సంస్థ. ఇది మనకి స్పెయిన్ లోని మాడ్రిడ్ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. WTO మే 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 975 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సందర్శించడం జరిగింది. ఇందులో 2022కు సంబంధించిన నివేదిక ప్రకారం
ప్రపంచవ్యాప్తంగా 975 మంది అంతర్జాతీయ యాత్రికులు ప్రయాణించారు. అయితే ఇందులో భారతదేశము 14.3 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులని భారత్కి ఆకర్షించింది. 1.47% ఇది ఉంది. ప్రపంచంలో 1.47% ఇంటర్నేషనల్ టూరిస్ట్స్ విజిటెడ్ ఇండియా ఇన్ 2022 అకార్డింగ్ టు UNWTO ఇన్ మే 2024. రైట్, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీని తర్వాత మరొక అంశము రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశము. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్, ఇది చాలా ఇంపార్టెంట్. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్. ఈ సాధనా సక్సేనా నాయర్ అన్నటువంటి ఈమె 2024 ఆగస్టు 1వ తేదీన మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఆర్మీ, భారత సైనిక దళాల వైద్య సేవల డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను స్వీకరించారు. డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్ ఆర్మీ. She becoming the first woman to be appointed for this prestigious position. డైరెక్టర్ జనరల్ గా మెడికల్ సర్వీసెస్ కి, ఆర్మీ మెడికల్ సర్వీసెస్ కి ఒక డైరెక్టర్ జనరల్ గా ఒక మహిళని నియమించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. అయితే ఈమె ఈ పొజిషన్ కంటే ముందే షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆన్ ద ప్రమోషన్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎయిర్ మార్షల్. ఆ తర్వాత ఆమె ఎయిర్ మార్షల్ ర్యాంక్ కి ప్రమోట్ అవడం జరిగింది. గతంలో సాయుధ దళాల యొక్క హాస్పిటల్ సర్వీసెస్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన తొలి మహిళగా కూడా సాధనా సక్సేనా నాయర్ ని చెప్పుకోవచ్చు. ఈమె మెడికల్ కోర్ లో, ఆర్మీ మెడికల్ కోర్ లో 1985 డిసెంబర్లో తొలిసారిగా సర్వీస్ లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకిప్పుడు దేశవ్యాప్తంగా NEP 2020 అనేది ఒకటి కీలకంగా వినిపిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ వ్యవహరించారు. ఆ కమిటీలో ఈ సాధనా సక్సేనా నాయర్ ఒక మెంబర్ గా కూడా పనిచేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్ లో ఎలాంటి విద్యను అందించాలి అన్న అంశాన్ని సూచించడం కోసం సాధనా సక్సేనా నాయర్ ని NEP 2020 డ్రాఫ్టింగ్ కమిటీలో ఎక్స్పర్ట్ మెంబర్ గా నియమించడం చాలా కీలకమైనటువంటి అంశం. 2024 ఆగస్టు 1 పాయింట్ ఆఫ్ వ్యూలో క్రీడా రంగానికి సంబంధించిన ఒక మేజర్ ఈవెంట్ జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ క్రీడా రంగంలో 2024 33వ ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ లో మనకి భారత్కు చెందినటువంటి ఒక షూటర్ కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. ఆ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. స్వప్నిల్ కుషాలే మహారాష్ట్రకి చెందినటువంటి పూణేలో జన్మించినటువంటి ఈ స్వప్నిల్ కుషాలే భారతీయ షూటర్. భారతదేశ షూటింగ్ చరిత్రలో ఒలింపిక్స్ లో హిస్టారిక్ మూమెంట్ నమోదైంది. ఆగస్టు 1, 2024. భారత్కు చెందిన షూటర్ స్వప్నిల్ కుషాలే తొలి భారతీయ షూటర్ గా 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ లో ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక పతకాన్ని గెలుపొందాడు. 50 మీటర్ల, చాలా చాలా ఇంపార్టెంట్, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ కేటగిరీలో, దాన్ని సింపుల్ గా 3P అంటారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ లో ఒలింపిక్స్ లో ఒక పతకాన్ని గెలిచిన తొలి భారతీయ షూటర్ గా స్వప్నిల్ కుషాలే చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ స్వప్నిల్ కుషాలే టాప్స్ అథ్లెట్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంటారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్. ఈ టాప్స్ అథ్లెట్
చాలా అద్భుతమైన ప్రదర్శనని కనబరిచి భారత్కి పతకాన్ని అందించాడు. ఈయన మూడవ పొజిషన్లో నిలవడానికి స్వప్నిల్ కుషాలే సాధించినటువంటి పాయింట్లు 451.4 పాయింట్లని సాధించి 451.4 పాయింట్స్ని సాధించి కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. కాంస్యం మూడవ స్థానంలో నిలిచాడు. అయితే భారతదేశానికి ఈ ఒలింపిక్స్ లో 2024లో ప్యారిస్ లో జరుగుతున్న 33వ ఒలింపిక్స్ లో ఇది మూడవ పతకము. ఈ 3 పతకాలు కూడా మనకి షూటింగ్ లోనే రావడం విశేషం. షూటింగ్ లోనే వచ్చాయి. మను బాకర్ అండ్ సర్జిత్ సింగ్ అనేటువంటి టీమ్ ఈవెంట్ 2 కాంస్యాలని గెలుపొందింది. ఇది 3వ కాంస్యం. 3 కాంస్యాలు ఒకే ఆటలో షూటింగ్ లో రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు గెలిచిన క్రీడగా షూటింగ్ నిలిచింది. గతంలో రెజ్లింగ్ ఉండేది. రెజ్లింగ్ 2012లో 2 మెడల్స్ సాధించింది. 2020 ఒలింపిక్స్ లో కూడా 2 మెడల్స్ సాధించింది. ఇప్పుడు 3 మెడల్స్ షూటింగ్ గెలుపొందడం జరిగింది. అయితే ఈయన మొదట క్వాలిఫైయింగ్ రౌండ్ లో 7వ స్థానంలో నిలిచి ఫైనల్ స్టేజ్కి లేదా ఫైనల్ స్థాయికి అర్హత సాధించడం జరిగింది. స్వప్నిల్ కుషాలే 1995 ఆగస్టు 6న పూణేలో జన్మించాడు. 2009లో తన షూటింగ్ కెరియర్ ని ప్రారంభించాడు. అయితే ఈయన 2022లో ఈజిప్ట్లోని ఖైరోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో ఫినిష్డ్ 4th పొజిషన్ 4వ స్థానంలో నిలిచి 2024 ఒలింపిక్స్ కి అర్హత సాధించాడు. 2022లో చైనాలో హ్యాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని టీమ్ ఈవెంట్ లో సాధించాడు. 2023లో అజర్బైజాన్ లోని బాకులో జరిగిన ప్రపంచ కప్ లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని, అలాగే ఇండివిజువల్ మరియు టీమ్ ఈవెంట్ లో 2 రజత పతకాలని గెలుపొందాడు. అలాగే 2022 ఈజిప్ట్ లోని ఖైరోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుపొందాడు. అలాగే 2021లో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్ లో టీమ్ ఈవెంట్ లో స్వర్ణాన్ని సాధించాడు. ఇవి ఈయన అచీవ్మెంట్స్. ఈయన కూడా ఎంఎస్ ధోనికి వీరాభిమాని. ఎంఎస్ ధోని క్రికెటర్, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనికి చాలా అద్భుతమైనటువంటి అభిమాని. ఆయన కూడా టికెట్ కలెక్టర్ గా పనిచేశాడు. నేను కూడా టికెట్ కలెక్టర్ గా పనిచేసిన స్వప్నిల్ కుషాలే ప్రకటించడం జరిగింది. ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి ఇష్యూ. దీని తర్వాత మనకి మరొక కీలకమైనటువంటి అంశము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా జరిగింది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా జరిగిన అంశం ఏమిటంటే ఐఐటి ఢిల్లీ ఈ ఐఐటి ఢిల్లీ మొన్న ఆగస్టు 1, 2024న మనకి 2 తను అభివృద్ధి చేసిన టెక్నాలజీలని పరిశ్రమలకి బదిలీ చేయడం జరిగింది. పరిశ్రమలకు బదిలీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఐఐటి ఢిల్లీ అందులోది 1వది DNA అప్టామర్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్షన్. ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్షన్ ని చేయడం కోసం ఒక అప్టామర్ DNA అప్టామర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ని గుర్తించడం కోసం ఒక టెక్నాలజీని అభివృద్ధి చేస్తే దీనిని డాక్టర్ స్వప్నిల్ సిన్హా కలకత్తాలోని HUMMSA బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ టెక్నాలజీని అమ్మింది. 2వది ఫోటానిక్ చిప్ బేస్డ్ స్పెక్ట్రోమెట్రిక్ బయోసెన్సర్ ని పాథోజన్ గుర్తించడం కోసమని ఈ టెక్నాలజీని ముంబైలోని UNINO హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చెందినటువంటి డాక్టర్ నితిన్ జవేరీకి అమ్మడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. దీని తర్వాత మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ ఆస్ట్రోసాట్. ఈ ఆస్ట్రోసాట్ అనేటువంటిది ఒక ఉపగ్రహము.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఆస్ట్రోసాట్ ని సెప్టెంబర్ 28, 2015 సుమారుగా 600 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది పిఎస్ఎల్వి C30 అనే రాకెట్ ద్వారా. ఈ ఆస్ట్రోసాట్ అనే ఉపగ్రహంలో UVIT అనేటువంటి ఒక టెలిస్కోప్ ప్రవేశపెట్టడం జరిగింది. UVIT అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇది భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మల్టీ వేవ్ లెంగ్త్ శాటిలైట్. మల్టీ వేవ్ లెంగ్త్ శాటిలైట్. ఈ శాటిలైట్ లో ఉపయోగించిన ఈ అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ద్వారా రీసెంట్ గా భారతదేశానికి చెందినటువంటి IIA ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన పరిశోధకులు క్యాన్సర్ కన్స్టలేషన్ లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కన్స్టలేషన్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ నక్షత్ర రాశిలో ఉన్నటువంటి ఒక స్టార్ క్లస్టర్. ఆ స్టార్ క్లస్టర్ కి ఏమని పేరంటే M67. ఈ M67 లో ఒక పిశాచ నక్షత్రాన్ని గుర్తించడం జరిగింది. దాన్నే సింపుల్ గా ఏమంటారు అంటే చాలా ఇంపార్టెంట్, వ్యాంపైర్ స్టార్ అంటారు. వ్యాంపైర్ స్టార్. ఈ వ్యాంపైర్ స్టార్ ని గుర్తించడం జరిగింది. ఇది పక్కనే ఉన్నటువంటి ఇతర నక్షత్రాల్లోని శక్తిని తినేసి బలవంతం అవుతున్నట్లుగా IIA పరిశోధకులు రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని ఏమని పేరు పెట్టారంటే వోక్స్ 9005. వోక్స్ 9005 గా దీనికి నామకరణం చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు 2024 ఆగస్టు 1కి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.